హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమత అండ్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సకినాలు అండ్ అరిసెలు. ఇప్పుడు దానికోసం నేను 5½ గ్లాసెస్ బియ్యం నానేసుకున్నాను. బియ్యం అంటే ఇడ్లీ రైస్ ఉంటుంది కదా, అది నానేసుకోవాలి. అది 5 అవర్స్ నానిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో అవన్నీ పోసేసి దాన్ని వడగట్టుకోవాలి. డ్రెయిన్ చేసుకోవాలి. దాన్ని డ్రెయిన్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగే పక్కన ఉంచేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెం బియ్యం వేసుకుంటూ మిక్సీ పట్టాలి. మధ్య మధ్యలో ఇలా పిండి పైనకి కిందకి అంటూ మిక్స్ చేస్తే మనకి మిక్స్ అనేది కరెక్ట్గా అవుతుంది. తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండి పైన మిగిలిన దాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న దాన్ని ఒక కాటన్ క్లాత్ వేసుకొని కవర్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అరిసెల కోసం నేనైతే 1/2 కిలో బెల్లం తీసుకున్నా. దాంట్లో కొంచెం కావాల్సినన్ని వాటర్ వేసుకొని పాకం కోసం స్టవ్ మీద పెట్టేసి మరగనివ్వాలి. మనకి ఎప్పుడైతే ఇలా మరుగుతూ ఉంటుందో మధ్య మధ్యలో మనం పాకం చెక్ చేసుకోవాలి. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. బాగా మరగాలి. ఇప్పుడు నేను తీసా కదా, నాకు రాలేదు. మళ్ళీ నేను ఒక 1-2 మినిట్స్ తర్వాత చూస్తే నాకు పాకం వచ్చేసింది. చూడండి, ఇలా రావాలి పాకం అనేది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. దాంట్లోకి ఏదైతే మనం మిక్సీ చేసుకున్న పిండి ఉందో ఆ పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి. దాన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. మనకి ఉండలు అనేవి లేకుండా కలపాలి. ఇప్పుడు ఇంకా కొంచెం పిండి పడుతుంది కాబట్టి మళ్ళీ పిండి వేసుకొని లమ్స్ లేకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపాక కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ కూడా వేసి కలపాలి. అది మీ ఆప్షన్. నేనైతే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేశాను. ఇలా పిండి అంతా ఆయిల్ గీతో మిక్స్ అయ్యేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టేయాలి. అది మనం మరీ చల్లగయ్యాక కూడా చేయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు దానికి అరిసెల కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ ఫుల్గా హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒత్తుతూ ఆయిల్లోకి వేయాలి. ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ అనేది ఫుల్ వేడిగా ఉంటేనే మనకి అరిసెలు అనేవి మంచిగా పొంగుతాయి. అండ్ ఈ అరిసె పొంగేలోపు పక్కన ఇంకో అరిసె చేయడానికి కొంచెం పిండి తీసుకుంటాం కదా, అది అనేది మనం మంచిగా ప్రెస్ చేస్తూనే ఉండాలి. ఎంత మంచి ప్రెస్ చేస్తే అరిసెలు అనేవి అంత బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కాల్చిన దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇలా ప్రెస్ చేయాలి. మనకి ఇండియాలో అయితే అరిసె చెక్కలు ఉంటాయి. సో అలా అరిసె చెక్క మీద ఒత్తేయచ్చు. ఇప్పుడు ఇక్కడ అంటే అవి ఏవి లేవు కాబట్టి ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో అరిసెలు అయిపోయాయి. ఇప్పుడు మనకి మిగిలిన పిండి ఉంటుంది కదా, దాంతో సకినాలు చేసుకోవాలి. దాంట్లోకి కావాల్సినంత ఓమా, నువ్వులు, సాల్ట్ ఇవన్నీ వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. పిండి అనేది మంచిగా మిక్స్ చేయాలి ఫస్ట్, వాటర్ వేయకముందు. అలా చేయడం వల్ల మనం వేసినవి అన్నీ మంచిగా అంతటా కలిసిపోతాయి. మీన్వైల్ నా కిడ్స్ అరిసెలు ఎంజాయ్ చేస్తున్నాడు. మా అభికి చాలా చాలా ఇష్టం అరిసెలు అంటే. ఇండియాలో ఉన్నప్పుడు అత్తయ్య, అమ్మ ఎవరు చేసినా ఫుల్గా తినేవాడు. ఇప్పుడు మిక్స్ చేసుకున్న దాంట్లోకి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలి. నేను తెలియక ఒకేసారి పోసేసా. నాకు పిండి అనేది ఇలా లూజ్ అయిపోయింది. దాన్ని కాసేపు పక్కన పెట్టి ఇప్పుడు ఒకటి కాటన్ బెడ్షీట్ ఆర్ ఏదైనా కాటన్ క్లాత్ వేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలా ఫస్ట్ గౌరమ్మ బొట్లు పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆర్ ట్రెడిషన్ ఇన్ తెలంగాణ. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా సకినాలు ఇలా చుట్టేయాలి. అది మీ ఇష్టం, ఎన్ని వరుసలైనా చుట్టొచ్చు మీరు. నేను మాత్రం మ్యాక్సిమం 3 చుట్టేస్తా. ఇలా రౌండ్గా చుట్టేయాలి.
ఇలా నాకు పిండి లూజ్ అయింది అని చెప్పాను కదా! నేనేం చేశానంటే కొంచెం కొంచెం క్వాంటిటీ పిండి తీసుకొని ఇలా క్లాత్ మీద వేసి ఒకసారి ఒత్తేసాను. అలా ఒత్తడం వల్ల ఏంటి అంటే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, అప్పుడు ఇంకా మంచిగా పోయొచ్చు మనం. ఇలా నేను అన్నీ సేమ్ సైజ్ ఏం లేవు. అలాగా కొంచెం కొంచెం నాకు పొయ్యొచ్చినట్టు అలా పోసేసాను. బట్ మిస్సింగ్ ఫైనలీ ఏం చెప్పాలి అంటే ఇండియాని మిస్ అవుతున్నా. మోస్ట్‌లీ అమ్మ వాళ్ళని, అత్తయ్య వాళ్ళని. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ నేను వాళ్ళ గైడెన్స్ లేకుండా చేశాను అరిసెలు అండ్ సకినాలు. ఐ థింక్ బాగానే వచ్చాయనుకుంటా. ఇప్పుడు ఇలా ఆయిల్ ఫుల్ హీట్ అవ్వాలి సకినాలకి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఒకదాని పైన ఒకటి ఇలా పెట్టుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని. అంటే మన బాండీ సైజ్ బట్టి మనం వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం ఒక 5 ఏసాను అంతే. ఎందుకంటే సకినాలు వేయంగానే ఆయిల్ అనేది పొంగు వస్తది. అందుకని నేను ఓన్లీ 5 వేసాను. ఇవి మంచిగా కాలాక కాల్చుకోవాలి అటు ఇటు తిప్పి. ఇవి మంచిగా కాలాక నేను నెక్స్ట్ రౌండ్‌కి ఆల్మోస్ట్ ఒక 12 అలా వేసాను. ఎందుకంటే నాకు ఐడియా వచ్చింది ఎన్ని పడతాయని. దాన్ని బట్టి వేసుకోవాలి. అంతే ఇలా సేమ్ ప్రాసెస్ మళ్ళీ. అంటే కొంచెం తడిగా ఉన్నయి తీయకూడదు. ఏవైతే మనకి ఎండినట్టు, డ్రై అయినట్టు అనిపిస్తాయో అవి మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ మనకి యూఎస్‌లో అంత ఎక్కువ తొందరగా డ్రై అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం కొంచెం అవి చేసుకున్నాక ఫ్యాన్ పెట్టేస్తే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అవి డ్రై అయిపోతాయి. ఫైనల్లీ మై సకినాల్ ఈస్ హియర్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై